అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. నాకు అవసరం లేదన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అతను చాలా తప్పు చేస్తున్నట్టంటే అర్థం. ఖచ్చితంగా మెడికల్గా ఎలాగైతే అవగాహన ఉండాలో అలాగే కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే చాలా ఇబ్బందుల పాలు మీరు మీ కుటుంబం కూడా పడవలసిన అవసరం ఉంది. అందుకు నేర్చుకొని తీరాలి. సాక్షులను బెదిరిస్తే ఇకపై నేరుగా ఎఫ్ఐఆర్ అంటూ సుప్రీంకోర్టు తీర్పు అని వచ్చింది. మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సాక్షులను ఎవరైనా బెదిరిస్తే పూర్వం డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి ప్రక్రియ లేదు. ముందు మేజిస్ట్రేట్ గారికి చెప్పుకొని మేజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని తర్వాత దాని మీద చర్యలు తీసుకునేటువంటి పద్ధతి ఉంది. అది అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు నేరుగా పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అని చెప్పింది. ఐపీసీలోని 195A ప్రకారం ఆ వివరణ ఇచ్చింది. ఆ సెక్షన్కి ఏదైతే ఉందో దాని డెఫినేషన్ ఇచ్చింది. సిఆర్పిసిలో 154, 156 ప్రకారం కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు అని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇది ఏ కేసులో చెప్పిందంటే కేరళలో జరిగినటువంటి సంఘటనలో ఒక హత్య కేసుకి సంబంధించి కేరళ ప్రభుత్వము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన కేసు అనమాట. దీని మీద సుప్రీంకోర్టు వివరణ ఇస్తూ ముందు మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉందో దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసింది. మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాలే కరెక్టు, సాక్షులను బెదిరిస్తే పోలీస్ కేసు పెట్టొచ్చు అని చెప్పేసి 2023 ఏప్రిల్ 4న కేరళలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అంతే యోగేష్ గౌడర్ హత్య కేసుకి సంబంధించినటువంటి సిబిఐ ఫిర్యాదు మీద ఈ ధార్వాడ్ మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులే కరెక్ట్ అని చెప్పింది. అంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కంటే మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఉత్తర్వులే కరెక్ట్ అని చెప్తూ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి సుప్రీంకోర్టు నేరుగా ఆదేశించింది. కేరళ, కర్ణాటక రెండిట్లోనే ఇలాంటి కేసులు వస్తే రెండింటి మీద కూడా సుప్రీంకోర్టు ఇదే వివరణ ఇచ్చి సాక్షులను ఎవరైనా బెదిరిస్తే మనకి సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళని బెదిరించడం కానీ నువ్వు సాక్ష్యం చెప్తే నీ సంగతి చూస్తానని కానీ ఎవరైనా అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్గా పోలీసుల కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి ఇది అనమాట. ఇది మనకెంత అవసరమో పోలీసులకు కూడా అంత అవసరం. ప్రతి పోలీస్కి కూడా దీన్ని మీరు ఫార్వర్డ్ చేయాలి. జై హింద్, భారత మాతాకి జై.